సో ప్రజాపతి గారు, సో ఏంటి దీని ఫైనల్ గా అంటే చర్చ ఎండ్ చేసే సమయం వచ్చింది. ఇక్కడతో ఆపుతారా విమర్శలు కవిత? అంటే నిజం నిదానంగా తెలుస్తున్నట్టుగా మీ డిబేట్ ద్వారా మేము ఆరోపించిన దాంట్లో ఒక మనిషిని స్పష్టంగా అందరూ ఒకే మాటకు వచ్చారు. ఈవెన్ ప్రకాష్ అన్న కూడా చెప్పిండు, కేసీఆర్ గారు మారిస్తే బాగుండు, వారి వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్నటువంటి వాస్తవమే. అవసరమైతే రాజ్యసభ పంపించినా సరే అది జరగలేదు, ఆ టైంలో కొంత రిలీఫ్ దొరికింది కానీ మిగతా టైం దొరకలేదని చెప్పి వారు కూడా ఒప్పుకున్నారు. నిజంగా సంతోషం. అది కూడా మేమేమంటా ఉన్నామంటే, ఈ ఆరోపణలు చేసిన ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. దాన్ని ప్రజల దాకా రీచ్ కాకముందుకే మీరు ఆపుతారా, మీరు మాట్లాడకండి, మీరు నోరు మూసుకోండి అని అనడం కూడా అది భావప్రకటన సెక్షన్ కూడా తప్పవుతుంది. ఎస్, ప్రజలకు తెలవాలి. నిజంగా మీ లెటర్లు రాసింది కూడా అదే జరిగినాము. నానా ఈరోజు ప్రజలంతా అంటే మెయిన్ నాయకులు కొంత, కార్యకర్తలు కొంత మిమ్మల్ని కలవాలనుకుంటా ఉన్నారు, దయచేసి వాళ్ళని కలవండి ఇట్లాంటివి అడిగిరు. దాంట్లో కూడా అదే రకంగా చెప్పారు. నిన్న మోడల్తో డైరెక్ట్ సస్పెండ్ చేసారు. ఇట్లాంటి చేయకుండా ఉండి పార్టీని కాపాడుకోడే విధంగా ఇట్లాంటి ఎవరైనా ఒకవేళ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తించి ప్రకాశన చెప్పినట్టుగా వాళ్ళు కొంచెం పక్కన పెడితే ఇంకా అందరికి సంతోషం, అందరు మంచిగా ఉంటారు. కేసీఆర్ గారికి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు, నువ్వు చెప్పింది వాస్తవమే. కానీ కవిత తన వరకు ఇబ్బంది వచ్చేసరికి ఈ రోజు వ్యక్తి మీద అలిగేషన్ చేస్తుంది. కానీ 19 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి నుంచి కష్టమైతుంది, నష్టం జరగబోతుంది అని నేను హెచ్చరించిన రోజు అర నిమిషం ఆలోచించినా గానీ ఈ రోజు ఈ పరిస్థితి ఉండకపోతే ఇంతమంది మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోతుండే కదా. ఎవరికి గానీ అవతలి వాళ్ళకి కష్టము అర్థం కాదు, కానీ మన వరకు కష్టము, మన వరకు నష్టం వచ్చినప్పుడు మాట్లాడతారా? ఏమంటావునంటే మరి ఈ వ్యక్తిని ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేసిందే కవిత తమ్ముడు. చాలా రోజు నుంచి ఇది నిజంగా జరుగుతుంది, మరి ఎందుకు పక్కన పెట్టట్లేదు? వారికి కూడా ఆవేదన ఉంది, కానీ వారు చెప్పినట్టు జరగట్లేదు. కానీ వారికి ఇప్పుడు అవకాశం వచ్చింది, డిబేట్ ద్వారా చెప్పారు. ఇక్కడ అవకాశం వచ్చింది, ఇబ్బంది పడతారు, కేసీఆర్ గారికి ఈ రకంగా ఇబ్బంది మచ్చ తెచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ రోజు కవిత వారికి అవకాశం వచ్చి డిబేట్ ద్వారా చెప్పింది తమ్ముడు. కానీ నేను సొంత అక్కను, ఇంటి ఆడబిడ్డను 19 సంవత్సరాల నుంచి చెప్తున్నా తమ్ముడు. 19 ఇయర్స్ నుంచి నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలు ఉండి 11 ఏళ్ల నుంచి చెప్తున్నా గానీ నేను అక్కగా, కుటుంబ సభ్యురాలుగా బయటికి రానంత వరకు 19 సంవత్సరాల నుంచి చెప్తున్నా, హెచ్చరిస్తూనే ఉన్నా. అతన్ని చేసే దుశ్చేష్టలన్నీ కూడా చెప్తానే ఉన్నా. ఏ రోజన్న దాని గురించి కూర్చోబెట్టిందా, మాట్లాడిందా, సమస్యకు పరిష్కారమైందా? ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందా? అసలు ఆ రోజు సరి చేసుకుంటే ఈ రోజు బీఆర్ఎస్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసేది. ఇగో ఇంతమంది మాట్లాడుకునేది, మీ అక్క గురించి మీరు అరుచుకునేది, ఇదంతా మీ అక్క ఏడ్చేది, ఇదంతా ఉండకపోతుండే కదా. ఏది ఏమైనా మీ అక్క ఇప్పుడైనా రియలైజ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎట్లా కొన్ని రోజుల్లో ప్రకాశంలో కలిసే అవకాశం సార్ని కాబట్టి మర్యాదగా ఇప్పుడు ఇంతమంది బాధలైనా, మీకు అన్న తెలిసిన బాధలైనా అట్లాంటి జరగకుండా చూసుకునే విధంగా ఉంటే పార్టీ బాగుపడదని మీ ద్వారా చెప్పే అవకాశం ఉంటే చెప్పడన్నా, ఇదే మా అప్పీల్. ప్రకాష్ గారు, అదే ఇప్పుడు సరే డెఫినెట్ గా ఆయన దృష్టికి అవన్నీ తెలుసు ఆయనకు, బట్ మాలాంటి వాళ్ళకి చెప్పడం వల్ల కొంత ఆలోచించే అవకాశం కూడా ఉంటది. బట్ కవిత గారంటే కూడా మాకు చాలా గౌరవం తమ్ముడు. మీరు ఆ విషయాన్ని కూడా ఆమె కమ్యూనికేట్ చేయండి. ఇప్పుడు ఆమె నిన్న కోరుకున్నది ఏంది, కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు, వాళ్ళు ఆమెకు ప్రాణం. వాళ్ళకేమో పార్టీ అంటే ప్రాణం, చెల్లంటే ప్రాణం, పార్టీ అంటే ప్రాణం. మరి ఆ పార్టీని ఏ రకంగా కూడా తగ్గించే విధంగా ఏ రకమైన కామెంట్ చేసినా కూడా వాళ్ళిద్దరు హర్ట్ అవుతారు కదా. కాబట్టి ఆమెను కొద్దిగా లో ప్రొఫైల్లో ఉండి తన కార్యక్రమాలు తాను చేసుకుంటూ రాజకీయంగా తన ఇమేజ్ ని బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్లడం అనేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అవసరం. ఆమెను బహిష్కరించలేదు ఇప్పటికి కూడా. ఎప్పుడైనా కూడా ఆమె బ్యాక్ రావడానికి అవకాశం ఉంటది. కొంత ఆ ఓపిక అవసరం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. భరత్, మనకు 1912లో ఓ ప్రధానమంత్రి ఉండే, ఓ కిషన్ ప్రసాద్, మహారాజా కిషన్ ప్రసాద్. ఇప్పుడు ఏదైతే సంతోష్ లాంటి వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నారు కదా, అక్కడ కూడా ఒక అట్లాంటి వ్యక్తి ఉండే. ఆయన ఏం చేసిండంటే ఈ కిషన్ ప్రసాద్ సంతకాన్ని ఫోర్జరీ చేసి 6వ నిజాం చనిపోయినప్పుడు ఈ 7వ నిజాం బట్టి లంగా పనికిమాలినోడు అని చెప్పి బ్రిటిష్ వైస్రాయ్కి ఫోర్జరీ చేసి లెటర్ రాశాడు. అది 10 ఏళ్ల తర్వాత నిజాంకు తెలిసింది తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడు, ఇది కిషన్ ప్రసాద్ చేయలేదని. ఆ ఓపిక పట్టడం వల్ల మళ్ళీ ఆయన ప్రధానమంత్రి 20 సంవత్సరాల పాటు ఆ పొజిషన్ లో ఉన్నాడు. అంటే రాజకీయాలలో చాలా ఓపిక ఉండాలి. కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, వాటిని వెంటనే మనం అవుట్ బర్స్ట్ కావద్దు. ఎంత ఓపిక ఉంటే భవిష్యత్ అంత బాగుంటది. ఈ విషయాన్ని కొంచెం మీరు కమ్యూనికేట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఇన్నయ్య గారు. అన్న, ఇప్పుడు ఏదైతే జరుగుతున్న ఈ చర్చ మొత్తాన్ని కూడా దయచేసి తెలంగాణ ఉద్యమాకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆశయాలు, తెలంగాణ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా మాట్లాడుకుందాము. ఇది ఖచ్చితంగా నేను అనుకోవడం కూడా ఇది
టీ కప్పుల తుఫానే. ఇది శేఖర్ అన్న దీన్ని మొత్తంగా ఏదో తెగేదాకా లేకపోతే ప్రధాన పడేదాకా కాకపోతే ఆయన చూస్తా ఉన్నాడు ఎవరేమైతారు, ఎట్లయితారు, ఏమేం జరుగుతుంది అని వేచి చూస్తున్నాడేమో గాని ఆయన ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రోజు దీన్ని ఆయనే ముగించగలుగుతాడు. ముగించడానికి అవకాశం ఉంది కూడా ఆయనకే. మీరు ఇప్పుడు అందరం అనుకుంటున్నట్టు రమ్యక్క బాధపడి చెప్తున్నట్టు సంతోష్ విషయమైనా, హరీష్ విషయమైనా, లేకపోతే ఇంకా పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, నేనే కావచ్చు. సో నా వల్ల కూడా నష్టం జరిగినా ఒక అధ్యక్షుడిగా ఆయన ఏ పాత్ర పోషించాలి, ఆ పాత్ర పోషించాలి. ఆయన ఒక ఇంటి పెద్దగా ఎట్లా చేయాలో అట్లా చేయాలి. కాబట్టి కాకపోతే ఇప్పుడు మన సమస్య అంతా కూడా ఏంటంటే కవిత బాధ అయినా లేకపోతే ఇతరుల బాధలైనా అందరి బాధలు కూడా మనం మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, అంతర్గతంగా మాట్లాడుకుందాము. బజార్న పడి తెలంగాణ తల్లికి నష్టం జరిగే పని చేయకుండా మనం చేసుకునే అవకాశం ఉంది. అందరు ఇంతకుముందు ప్రకాశం చెప్పినట్టు కొద్దిగా ఓపిక పట్టండి. ఓపిక అన్నిటికీ పరిష్కారం అవుతుంది. టీఆర్ఎస్ పెట్టినాడు ఎన్ని తిట్టలే మీకు తెలుసు కదా. మీరు జర్నలిస్ట్ గా ఉండి ఇది ముందుకు పోతుందా, ఇది ఇట్లయితుందా, అది అట్లయితుందా, ఎవడున్నాడు, ఎవడు పోతాడు, డబ్బులు ఎక్కడి, ఎన్ని రకాల బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు అవన్నీ భరించినాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం తెలంగాణ తల్లి కోసం, మన తల్లి కోసం మనం ఈ రోజు కొద్దిగా ఓపికగా ఉండి దీనివల్ల ఎవరికి మళ్ళా లాభం జరుగుతుందని కూడా పక్కన పెడదాం. మీకు లాభం, నాకు లాభం అది కాదు. తెలంగాణకి లాభం జరగాలి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు లాభం జరగాలి, అమరవీరుల కుటుంబాలకు లాభం జరగాలి, ఉద్యమకారులకి వాళ్ళకి లాభం జరగాలి. కాబట్టి దానికోసం అందరు కూడా కొంత ఓపికతోటి, కొంత అందరు ఒక మాట చెప్పాలంటే మనం మన నోరుని, మన మనసుని, మన శరీరాన్ని కట్టడి చేసుకొని ఉంటే ఇప్పుడు బాధ ఎవరికి లేదు. ఇప్పుడు మేము మాట్లాడదలుచుకుంటే ఎన్నైనా మాట్లాడగలుగుతాం. పుంకాలు మాట్లాడగలుగుతాం, గంటల కొద్ది మాట్లాడగలుగుతాం. కానీ దానివల్ల పరిష్కారం రాదు ఇప్పుడు. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నాలు అందరం ముందుకు పోదాం అనేదే నా సూచన, నా సలహా, నా డిమాండ్ కూడా అదే. రామారావు గారు క్లోజింగ్ కామెంట్స్ చెప్పిండ్రు కదండి, పెద్దలు ప్రకాష్ గారు చెప్పిండ్రు, ఇన్నయ్య గారు చెప్పిండ్రు. వాళ్ళు చాలా మంచి వాల్యుబుల్ పాయింట్స్. జరిగిపోయింది, జరగబోయే ఎట్లా చేయాలి అనేది వారు సలహాలు, సూచనలు ఇచ్చిండ్రు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్లో కానీ వయసులో కానీ పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి నేను కూడా ఏకీభవిస్తున్నా. కానీ ఒక్క కవిత కష్టం వస్తేనే కష్టం వచ్చినట్టు, కవిత ఒక్కతే తెలంగాణ ఆడబిడ్డ అన్నట్టు, కవిత ఒక్కతే ఇంటి ఆడబిడ్డ అన్నట్టు అనుకోకుండా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు ఎవరికి అన్యాయం జరిగినా, అవమానం జరిగినా కానీ ఒకే రకంగా మీరు మాట్లాడితే నేను చాలా చాలా సంతోషిస్తా. ఎందుకంటే కొన్ని మీ దృష్టికి వచ్చిండొచ్చు, కొన్ని రాకపోవచ్చు. అందుకోసమని నేను మీకు చెప్పుకుంటున్నాను. కానీ ఏది ఏమైనా అక్కడ పట్టిన చెదను, ఆ చెట్ల పీడను వదిలించిన రోజే మీరు ఆశించినట్టు అన్ని జరుగుతాయి. అంతే తప్ప లేకుంటే ఆ శనిని, ఆ చీడను వదిలించకుంటే మాత్రం మీరన్నట్టు ముగిసిపోవుడు అనేది ఒక మాట అన్నారు. అక్కడ కేసీఆర్ గారికి ముగింపు జరగకముందే మీరు అత్యంత తొందరగా అదేదో పరిష్కరిస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ రమ్యారావు గారు, నరేష్ ప్రజాపతి గారు, వి ప్రకాష్ గారు, గాదేన్నయ్య గారు, రాజారాం యాదవ్ గారు, సారంగ్ లబన్నాథ్ గారు. మొత్తానికి చూద్దాం. 2-3 days అయితే సైలెంట్ గా ఉంటాను, ఆలోచించుకోవాలి. చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సస్పెన్షన్ గురించి అని కవిత చెప్పారు. నిన్న ప్రెస్ మీట్ లో అయితే బాగా టార్గెట్ చేశారు. బట్ బీఆర్ఎస్ కూడా సేమ్ ఇవాళ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి పాత జాగృతి నేతలందరూ కూడా మాకు సంబంధం లేదని చెప్తున్నారు. దానికి కౌంటర్ ప్రజెంట్ గా ఉన్న నేతలు కూడా ఇస్తున్నారు. ఏం జరుగుతుందన్నది చూడాలి. ఇది వాటి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.